నామాన్ని కొనియాడేటువంటి దినం, ప్రభు దినం. ఈ దినాన మనము ఆయనను స్తుతించడానికి సిద్ధపాటు కలిగిన మనసుతో దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే అలాగ దేవుని కొరకై ఆశతో మనం ఆయనను సేవించడానికి ప్రభు సన్నిధానానికి సిద్ధపడి వస్తామో, తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడడానికి కూడా ఆయన అంతా ఇష్టాన్ని చూపెడతారు. నా కుమారుడు నా దగ్గరకు వస్తున్నాడు, నేను ఈరోజు వాక్యము ద్వారా నా బిడ్డతో మాట్లాడాలి, నా కుమార్తె నా దగ్గరకు వస్తూ ఉంది, ఆశ కలిగి ఉంది నా బిడ్డ అని మనతో మాట్లాడడానికి ఆయన ప్లాన్ చేసుకుంటాడు. మీరు అనుకుంటారు, అయ్యా ఏదో వాక్యం ఏదో కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మాతో వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడతారు దేవుడు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి మాటలో కూడా నీకు నాకు సంబంధం ఉంటే ఉంటుంది, ఉండకుండా ఉండదు. అందుకని దైవ వాక్కు కొరకై మనము సిద్ధపాటు కలిగిన హృదయాలు ఉండాలి. రండి వాక్యములోనికి వెళ్దాం. మనము అందరికీ వందనాలు. మనము ప్రకటన గ్రంథపు ధ్యానాల్లో ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో దేవుడు అద్భుతమైన విశ్వాస యొక్క ఆధ్యాత్మికంగా 7 మెట్లను 7 స్థాయిలు ఆయన తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు సంఘంతో. అలాగే 7 సంఘాలు దేవుని బిడ్డలారా, ఆయన జరిగించేటువంటి విధానము, కాలాలను తెలియచేస్తాయి. నేను మీకు జ్ఞాపకం చేశాను, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గూర్చిన సంగతులు యేసయ్య ప్రస్తావించారు. 7 ఉపమానాల రూపంలో ఆయన చెప్పాడు. ఆ 7 ఉపమానాలు 7 సంఘ కాలాలు అని జ్ఞాపకం చేశాను. 7 ఉపమానాలు 7 సంఘ కాలాలు అంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, థియాతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా అండ్ లవోదొకియా. ఈ 7 కూడా ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల పేరు. అయితే 7 ఉపమానాలలో మనము ధ్యానం చేస్తూ పోయిన వారంలో 3వ ఉపమానం వరకు వచ్చాం. ఆ 3 ఉపమానాలు ఏంటంటే 3 కూడా విత్తువాని ఉపమానాలే. మొదటి ఉపమానంలో విత్తువాడు విత్తనాలు విత్తినప్పుడు 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలించింది. ఇలా ఉంది పరలోక రాజ్యం. 2వ ఉపమానం అది విత్తువాని ఉపమానమే. అందులో విత్తువాడు గోధుమలను విత్తినప్పుడు శత్రువు గోధుమల మధ్య గురుగులు చల్లినట్టుంది. పనివారు గుర్తుపట్టారు. పీకేయమంటావు అని యజమానుని అడిగాడు. వద్దు, 2 కలిసి పెరగనివ్వండి అన్నాడు. అలా ఉంది పరలోక రాజ్యం అన్నాడు. 3వది కూడా చెట్టును గుచ్చినదే. ఆవగింజ చిన్నదే కానీ కూర మొక్కల్లోకెల్లా పెద్దదై ఆకాశ పక్షులన్నీ దాని మీద నివాసం ఉండడానికి యోగ్యంగా ఉంటుంది. ఇలా ఉంది పరలోక రాజ్యం అన్నాడు. మొదటి ఉపమానం సంఘకాలానికి గుర్తు అని చెప్పాను. మొదటి సంఘము ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు అని చెప్పు సంగతుడేవనగా. 2వ సంఘంతో అంటాడు, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికింపబడిన వాడు చెప్పు సంగతులు అంటాడు. 3వ సంఘకాలం పెర్గముతో ఏమంటాడైనా, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు అంటాడు. 4వ సంఘంతో ఇప్పుడు మనం 4వ సంఘంలోనికి వెళ్ళబోతున్నాం. దయచేసి చూడండి. 4వ సంఘము తుయాతైరా సంఘం. చదువుదాం. తుయాతైరాలో అంటే 2వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా.
చదవండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అందరూ చదువుదాం. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గలవాడు దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. ఆగండి. ప్రియులారా, ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజి వంటి పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఎఫెసుతో ఏమన్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు అన్నాడు. రెండవ సంఘముతో ఏమన్నాడు? మొదటి వాడును కడపడి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికింపబడిన వాడు చెప్పు సంగతులు. అలాగే మూడవ సంఘంతో ఆయన అంటున్నాడు, మూడవ సంఘంతో ఏమన్నాడు ఆయన? వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు అన్నాడు. 4వ సంఘంతో అంటున్నాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గలవాడు చెప్పు సంగతులు. దేవుని కుమారుడు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి, దయచేసి వినండి. ఈ ప్రకటన గ్రంథంలో దేవుని కుమారుడు అనేటువంటి పదం ఒకసారే ఉంటుంది, ఇక్కడ తగులుతుంది. ఇంకా ప్రకటన గ్రంథంలో ఎక్కడ తగలదు. దేవుని కుమారుడైనా అంటే దేవుని కుమారుడు అంటే క్రీస్తు. దేవుని కుమారుడు అన్న సంగతి, ఆ మాట, ఆ పదం ఇక్కడే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చదివినప్పుడు ఇంకా పదం ఎక్కడన్నా తగిలితే కాస్త మార్కు చేసి నాతో చెప్పండి. అయితే ఆ పదం ఇక్కడే ఈ 4వ సంఘంతో మాట్లాడుతూ అంటాడు. 4వ సంఘం అండి ఈ 7 సంఘాలకి మధ్యలో ఉన్నటువంటి సంఘం. ఇది చిన్న సంఘం, చిన్న పట్టణం. ఇది తుయతైరా సంఘం, ఒక స్మాల్ సిటీ. అది పెర్గము సంఘానికి 30 మైళ్ళు దూరంలో ఉంటుంది. అయితే మళ్ళీ ఒకసారి చదివాక వివరిస్తే మీకు అర్థమవుతుంది. కంటిన్యూ చేయండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అందరూ చదవండి. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, చదువునా, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదను. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను.
నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు చేయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కొమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చదను. సంఘములకు ఆత్మ చూపుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. అందరు చెబుదాం, వినబడే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ ఆలకించండి. ఏమంటున్నాడంటే, ఈ తుయాతైర పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తుయాతైర సంఘాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తా. లైకస్ అనేటువంటి ఓ నది ఉంది, రివర్. ఆ నది ఒడ్డున ఈ తుయాతైర పట్టణం కట్టబడి ఉంటుంది. అక్కడ ఎక్కువగా జరిగేటువంటి వ్యవహారం ఏంటంటే, అక్కడ ఏ వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారానికి సంబంధించిన దేవతలు ఉంటారు. చేపల వ్యాపారానికి చేపల దేవత, మత్స్య దేవత, వడ్లకి సంబంధించిన దేవత. ఏ వ్యాపారాలు ఉంటాయో ప్రతి వ్యాపారానికి ఒక దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలులను విడిపిస్తాడు. అక్కడ విడిపించేటప్పుడు దేవుడు ఐగుప్తు దేశం మీదకి మోషే ద్వారా 10 తెగులను పంపిస్తాడు. నీటిని రక్తంగా మార్చటం, కప్పలను చేయటం, పేళ్లను చేయడం, ఈగలను చేయడం, తర్వాత పశువుల మీదకి పొక్కులు రావడం, పశువులు చచ్చిపోవడం, పొక్కులు రావడం, వడగండ్లు పడటం, మిడతలు రావడం, చిమ్మ చీకటి కలగటం, జ్యేష్ఠపుత్రులు చనిపోవటం. ఇవి 10 తెగుళ్ళు నేను చెప్పాను. ఇప్పుడు ఈ 10 తెగుళ్ళు ఎందుకు రప్పించారు అనుకున్నారు? ఈ 10టిని ఐగుప్తీయులు దేవతలుగా ఆరాధిస్తారు. హలో, అర్థమైందా? రక్తము, నైలు నది నీళ్లు రక్తంగా అయిపోతాయి. మీరు నదిని దేవత అంటున్నారు. మన భారతదేశంలో ఉన్న నదులన్నిటినీ మనము కూడా ఒక్కొక్క దేవత అనుకునేటువంటి సాంప్రదాయం మనది. అయితే అలాగే అన్ని దేశాల్లో ఉన్నటువంటి నదులను వాటిని దేవతలుగా ఆరాధిస్తారు. అందుకని ఆ నది నీళ్లను రక్తంగా చేశాడు. కప్పలు రప్పించాడు, కప్పకు ఆరాధన చేస్తారు. ఐగుప్తులో 2వ తెగులు కప్పలు, 3వ తెగులు పేలును కూడా ఆరాధిస్తారట. తర్వాత ఈగలకి ఆరాధన ఉంటుంది. ఈగల ఆరాధన ఏమని పిలుస్తారో తెలుసా మీకు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఈగల ఆరాధన ఎలా చేస్తారంటే, ఈగకి ఏమంటే ఇష్టం? ఈగలకి మలం అంటే ఇష్టం, పెంటంటే ఇష్టం. ఈగల ఆరాధన, ఈగలకండి బయల్జెబూల్ అంటారు ఈగలకు చేసే ఆరాధనని. యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తే ఓసారి అన్నారు, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడు కాదు, బయల్జెబూలు ద్వారా ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటాడు. బయల్జెబూలు అంటే ఈగలకు దేవుడు అని అర్థం. ఈగల ఆరాధన ఎలా చేస్తారంటే, ఈగల బయల్జెబూలు ఆరాధన చేసేవాళ్ళు ఈగకి పెంటంటే ఇష్టం, మలమంటే ఇష్టం. ఈగను సంతోషపెట్టడానికి సంవత్సరానికండి, వినండి, 7 రోజుల పండుగ చేస్తారంట. ఆ బయల్జెబూలు ఆరాధన చేసే వాళ్ళు నట్టింట్లో ఒక తొట్టిని తొలిపించుకుంటారు. ఆరాధన చేసే ప్రతి ఇంట్లో నట్టింట ఒక తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో ఏం చేస్తారంటే, ఈగకి ఇష్టమైన చెడ్డ మలము, పెంటంతా తీసుకొచ్చి పెడతారు. పెట్టి ఆ పండుగ చేసే 7 రోజుల్లో ఏం చేస్తారంటే, దాని మీద ఎండుగడ్డి, ఏది ఆ తొట్లో మలం ఉంటుంది కదా, ఎండుగడ్డి వేసి ఆ గడ్డి మీద నీళ్లు చల్లుతారు.
ఆ కింద వాసనకి ఈగలన్నీ కూడా గడ్డి మీదకి వచ్చి వాళ్తాయి, అని తిరుగుతూ ఉంటాయి. మొదటి రోజు కొన్ని ఈగలు, ఆ తర్వాత రెండో రోజు మరికొన్ని ఈగలు, ఇంటి నిండా ఈగల మోకే అవి తిరుగుతూ అంట చివరి రోజుకెల్లా ఈగల ఇంట్లో అంతా ఈగల మోత అంటారు, అదే అని తిరుగుతూ చివరికంట బయల్జెబూస్ అన్న మోత వినబడిద్దంట. అప్పటి వరకు ఆరాధన చేస్తారు. అప్పుడు 7వ రోజున అమ్మ మా ఏక దేవత శాంతించింది అని తొట్టి క్లీన్ చేస్తారంట. అమాయక ప్రజలు ఏగను ఆరాధించేవాళ్ళు, కప్పను ఆరాధించేవాళ్ళు, కోతులను ఆరాధించేవాళ్ళు, పాములను ఆరాధించేవాళ్ళు, తాబేళ్ళను ఆరాధించేవాళ్ళు ఈ ప్రకృతిలో ఉన్నారు. కానీ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయే, ఆ 10 దేవతలు వాళ్ళకి. నైలు నది ఒక దేవత, కప్పలు ఒక దేవత. అవి లెక్క పెట్టుకోండి, 10 తెగులు కదా. రక్తము, కప్పలు, పేలు, ఈగలు, మిడతలు, చిమ్మ చీకటి, అక్కడ 10 తెగుళ్ళు భయంకరంగా ఉంటాయి. అవన్నీ వాళ్ళ దేవతలు. మోషే ద్వారా దేవుడు ఎందుకు చేయించంటారే, బాబు నువ్వు దేనిని దేవతగా ఆరాధిస్తున్నావో అవన్నీ శక్తిహీనమైనరా, అవి నిన్ను చంపేవి అని చెప్పడానికి వాటి ద్వారా తెగులు రప్పించు. అలాగే ఈ తుయాతైర సంఘం ఉందే, ఈ తుయాతైరాలో ఉన్న సంఘపు పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఇలాగే ప్రతి వ్యాపారానికి ఒక దేవతను ఆరాధిస్తారు, వాటిని దేవతలుగా ఆరాధిస్తారు వ్యాపారవేత్తలందరూ. ఆ పట్టణం చిన్నదే, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రకటన గ్రంథంలో 14 నుంచి 18 అధ్యాయాల్లో ఉన్న సంగతులన్నీ కూడా ఈ తుయాతైర సంఘపు పరిస్థితులు ఉంటాయి. 14వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం మధ్యలో జరిగే సంగతులన్నీ ఉంటాయి. ఈ సంఘం గురించే ధ్యానం చేయాలంటే మనం బోల్డన్ని రోజులు ధ్యానం చేయాల్సి వస్తుంది. కానీ ఓసారి మాత్రం అన్ని సంఘాలు మీకు ఊరికే అట్లా కాస్తంత జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతా ఉన్నా. మనము స్మరణ సంఘం ఒకటే లోపము లేని సంఘం అని మనం చదువుకున్నాం. ఎఫెస్కి నీకున్న మొదటి ప్రేమను వదిలేవంటాడు. స్మరణ మీద ఏ తప్పు వేయడు. తర్వాత పెర్గములు ఏమంటే తాము అపోస్తులు కాక ఏ అపోస్తులమని చెప్పుకొని వచ్చిన సాతాను సమాజపు వారిని గుర్తుగా స్మరణత్వం. తర్వాత పెర్గము పరిస్థితులు వేరు. అయితే ఈ రోజున తుయాతైర పరిస్థితులు వినండి, నేను కాలము చెప్తాను, గుర్తుంచుకోండి. మొదటి సంఘము ఎఫెసు, దాని కాలము క్రీస్తు శకం 30 నుంచి 171 వరకు మొదటి సంఘ కాలం. రెండవ సంఘము స్మరణ సంఘము కాలము 171 నుంచి 312 వరకు స్మరణ కాలం. మూడవ సంఘము పెర్గము సంఘ పరిస్థితులు క్రీస్తు శకము 312 నుంచి 500 వరకు జరిగింది. నాలుగవ సంఘము 4వ ఉపమానం, మూడవ సంఘము 3వ ఉపమానం, రెండవ సంఘము 2వ ఉపమానం. అలాగే నేను మొదటే గుర్తు చేశాను కదా, ఫార్ములా మీరు మర్చిపోకూడదు. అయితే 3వ సంఘము పెర్గము కదా. పెర్గము సంఘపు పరిస్థితులు ఏంటంటే అది ఆవగింజ చిన్నదే కానీ అది కూర మొక్కలోకెల్లా పెద్దదై ఆకాశ పక్షులన్నీ ఉంటాయట. దాని గురించిన వివరణ చెప్పాను. ఆ యొక్క ఆవ చెట్టు ఎవరు? మన ఆవ చెట్టు మీద ఉన్న ఆకాశ పక్షులన్నీ ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? వినండి, చెప్తాను. పోయిన వారం నేను దాన్ని వివరించలేదు, అందుకని మళ్ళీ 3లోకి వస్తున్నా. ఒకసారి 3వ సంఘాన్ని వివరించాక మీకు అర్థమైన తర్వాత నేను 4వ సంఘంలోకి వస్తాను. 3వ సంఘము 3వ ఉపమానం అన్నానే. 3వ ఉపమానం ఏంటంటే ఆవగింజ చిన్నదే కానీ అది కూర మొక్కలోకెల్లా పెద్దదై ఆకాశ పక్షులని నివాసం ఉండడానికి యోగ్యంగా ఉంటుంది. ఇలా ఉంది పరలోక రాజ్యం అంటాడు. దేవుని బిడ్డలారా, సంఘ కాలము 312 నుంచి 500 వరకు జరిగిందని జ్ఞాపకం చేశాను. 312లోనండి రోమా సామ్రాజ్యాన్ని కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అంటే ప్రపంచం అంతా కూడా ఆ దినాల్లో రోమీల ఆధిపత్యానికి లొంగిపోయేవాళ్ళు. మన దినాల్లో మనకు ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దీన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు.
మనము బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎప్పుడు విడుదల పొందాం? 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే 47 వరకు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మనతో పాటు చాలా దేశాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అలాగే యేసు ప్రభు దినాల్లో దేవుని బిడ్డారా రోమీల ఆధిపత్యంలో ఉండేది. ఇది ప్రపంచం అంతా కూడా, మన ఇండియా కూడా వాళ్ళ కింద ఉండేది. నేను అందుకే మీకు గుర్తుగా నేను చాలాసార్లు చెప్పాను, ఆ రోమీల గుర్తులే ఇప్పటి వరకు పద్ధతులే నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా దేశాల్లో, మన దేశంలో కూడా నడుస్తున్నాయి. మీ పిల్లలు ఎన్నో తరగతి చదువుతారంటే ఫస్ట్ క్లాస్ అని చెప్పడానికి 5 రాస్తారు, ఇట్లా 1. సెకండ్ క్లాస్ రాయాలంటే 2, 3వ తరగతి అంటే 3, 4 చదువుతున్నాడంటే వి రాసి పక్కన ఇటు పక్కన ఒకటి పెడతారు. 1, 2, 3 అంటే మామూలు అనుకుంటారు మా అందరూ. కాదు, అది రోమన్ లెటర్. అది వి రాసి లెఫ్ట్ సైడ్ 1 పెడితే ఐ పెడితే దాని విలువ 4 అని, రైట్ సైడ్ పెడితే ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ పెడితే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అలాగా అవన్నీ పద్ధతులన్నీ ఇప్పుడు అవన్నీ రోమన్ లెటర్స్. అవి మన నెలలో మొదటి నెల చెప్పండి, జనవరి అంట. మీరు మన నెలలో మొదటి నెల చెప్పండి అంటే పాపం అమాయకంగా అందరూ జనవరి అని చెప్తారు. మన నెలల్లో మొదటి నెల అంటే ఇది చెప్పకూడదు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఇవి చెప్పాలి. 5 మాసాలు కదండి అంటారు. మన వాళ్ళు ఆషాఢ మాసం అండి, అల్లుడు అత్తగారింటికి రాకూడదు అని చెప్తారు. శ్రావణ మాసం కదండి, శ్రావణ నా పేరే శ్రావణి, అందుకని శ్రావణ శుక్రవారం, శ్రావణ సోమవారం, మంగళవారం చేస్తున్నానండి అంటారు. ఈ 2 మాసాలు తెలుసు. మహా తెలిస్తే 3వ మాసం ఆదివారం తినే పెద్ద మాసం. వీడికి మించి తెలీదు. ఏమండి నాగేష్ గారు, మన వాళ్ళు ఏ చెప్తారు. అసలు మన నెలలు కూడా కంఠస్థం చేయాలి, భారతదేశపు నెలలు. కానీ మన నెలలు అంటే జనవరి అని చెప్పారు. జనవరి మంద కాదు, జనవరి నుంచి డిసెంబర్ వరకు. అది రోమీల క్యాలెండర్, అది రోమన్ క్యాలెండర్. అది రోమిలకు జానస్ అనే ఒక దేవత ఉంది, ఆ పేరు మీద జనవరి నెల నడుస్తుంది. రోమిలకు జూలియస్ సీజర్ అనే చక్రవర్తి ఉన్నాడు, అతని పేరు మీద జూలై నెల నడుస్తుంది. రోమిలకు సీజర్ అగస్టస్ అనే చక్రవర్తి ఉన్నాడు, అతని పేరు మీద ఆగస్టు నెల నడుస్తుంది. ఇలాగా జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్న నెలలన్నీ రోమన్ రాజులు ఈ దేవతల పేర్లు. అయితే ఈ 3వ సంఘంలో ఆవగింజ చిన్నదే కానీ అది మొక్క అయినప్పుడు కూర మొక్కల్లోకెల్లా పెద్దదవుతుంది అన్నాడే. ఆవ చెట్టు ఎంత ఎత్తు పెరుగుతుంది అక్క? మాట్లాడండి, ఏంటి అలా చూస్తున్నారు? ఆవ చెట్టు ఎంత ఉంటుందని చూడలేదు ఎప్పుడు? 4 అడుగులు అంట, అంటే ఎంత ఎత్తు. అంతెత్తు చెట్టు మీద ఆకాశ పక్షులన్నీ ఎక్కడ ఉంటాయి? అది కుదరదు. మరి ఎందుకు చెప్పాడు ఆయన? ప్రభు ఎందుకు చెప్పాడంటే వినండి. క్రీస్తు శకం 312లో రోమా సామ్రాజ్యాన్ని కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ అతను ఒక దేశం మీదకి, పొరుగు దేశం మీదకి యుద్ధానికి పోతున్నాడు. ఒకప్పుడండి ప్రపంచంలో బలమైన సైన్యము రోమీలు, అంటే లక్షలాది మంది సైనికులు ఉండేవాళ్ళట. లక్షలాది మంది సైనికులు ఉండేవాళ్ళు. అయితే ఆ సైనికులండి ఎలాగంటే లక్షల బారులు తీరుండేవాళ్ళు. బలమైన సైన్యం రోమా సైన్యం ఒకప్పుడు. ఇప్పుడు ప్రపంచంలో బలమైన సైన్యం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. అంటే ఇజ్రాయెల్ తక్కువ మందే, కానీ వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ అందరు భయపడిపోతారంతే. గజగజలాడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ. వాళ్ళు టెక్నాలజీ ఏంటో ప్రపంచానికి అలా రుచి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు తయారు చేసిన వెపన్స్ మళ్ళీ రేపు మారిపోతాయి. అది ఎవడు కూడా వాడికి అందని, ఊహకందని జ్ఞానాన్ని దేవుడు, ఇజ్రాయెల్ దేశం చిన్న దేశమే కానీ ఆ దేశానికి ఇచ్చాడు. అందువల్ల ప్రపంచం ఇజ్రాయెల్ దేశపు జోలికి వెళ్ళట్లే, కానీ ట్రై చేస్తున్నారు. ఎవరెత్తుగడలతో వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, దానిని అది మొత్తం కలిపి మన ఆంధ్ర అంత కూడా ఉండదు, హైదరాబాద్ సిటీ అంత ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జననగరాలు ఉన్నాయే అంత ఉంటుంది మొత్తం కలిపి. అయినా కానీ ప్రపంచానికే హడల్. ఒకప్పుడు రోమా సైన్యం ప్రపంచానికే హడల్. రోమీలు వస్తున్నారంటే భయపడిపోయేవాళ్ళు.
అయితే కాన్స్టాంటైన్ యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఒక రోజున క్రీస్తు శకం 312లో వెళ్తా ఉంటేనండి, గాలిలో కిందగా వినండి ఒక దట్టమైనటువంటి నల్లటి కారు మేఘం వచ్చిందట. ఆ మేఘం అందరూ చూస్తారు, చీకట్లా అంటే నల్లగా బ్లాక్గా ఉంది మేఘం. ఆ మేఘంలో నుంచి ఏవో లెటర్స్ ఇలా చిన్నగా లెటర్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద అయిపోతా ఉన్నాయి, గాల్లో కలిసిపోతా ఉన్నాయి. అయితే అందరట ఆ మేఘ వైపు చూస్తూ ఉన్నారు. అందులో నుంచి వచ్చిన అక్షరాలు సిలువే విజయం అన్న మాటలు వస్తున్నాయంట. అందరూ చూశారు. చూస్తుంటే కాన్స్టాంటైన్గా కాస్త డౌట్ వచ్చింది. మేఘంలో అంత కారు మేఘాన్ని గాలిలో రప్పించగలిగిన వాడు ఎవరు లేడు, ఇది మనుషుల పని కాదు, అయితే ఇది ఖచ్చితంగా ఏదో దైవిక శక్తి అయి ఉంటుంది. సిలువే విజయం అన్న మాటలు చిన్నగా వస్తున్నాయి, పెద్దగా అయిపోతున్నాయి, గాల్లో కలిసిపోతా ఉన్నాయి. అయితే సైనికులతో అన్నాడు, మనం యుద్ధానికి వెళ్ళట్లేదు ఈరోజు, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ కాన్స్టాంటైన్ తన రాజనగరానికి వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు. మా నాడికి నిద్ర పట్టట్లే, ఆలోచన ఎక్కువైపోయింది, తీవ్రమైపోయింది. అయితే తన దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలను, పండితులను, జ్యోతిష్క శాస్త్రజ్ఞులను, ఆకాశ నక్షత్ర శాస్త్రాలు చెప్పేటువంటి జ్యోతిష్కులను అందరు రప్పించాడు. ఓ రోమిలారా, నేనే కాదు, మా సైన్యమే కాదు, అందరూ చూశారు ఆకాశంలో వింతది, సిలువే విజయం అన్న మాటలు చదివాం, ఆ సిలువను కూర్చున్న సంగతులు మాకు కావాలి అన్నాడు. అప్పుడు రోమా పెద్దలు చెప్పారు, రోమా దేశంలో ఉన్నటువంటి ఆ విద్యావేత్తలు చెప్పారు, అయ్యా సిలువే విజయం అన్న మాటలు తమరు కనబడ్డాయే, అవి మామూలు సందేశం కాదు. ఇప్పటికీ అది 312వ సంవత్సరం, 300 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అయితే ఆయన నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆయన మహా అద్భుతాలు చేశాడు. ఆయన పుట్టేప్పుడు దేవదూతలు వచ్చినాయి. ఆయన పరిచయం చేసినప్పుడు కుంటి వాళ్ళు నడిచారు, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు, మోగవాళ్ళు మాట్లాడారు, చాలా అద్భుతాలు జరిగాయి. అయితే ఆయనను మన రోమీలు సిలువ వేసి చంపేశారు. ఆయన చనిపోకముందు చెప్పాడు, ఇదిగో నేను 3వ రోజులు లేస్తానని. ఆయన అలాగే లేచాడు. లేచిన తర్వాత చాలా దినాలు ప్రజలకు కనబడ్డాడు సజీవునిగా. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవదూతలు వచ్చాయి. ఆయన మరలా ఇలాగే వస్తానన్నాడు. దేవదూతలు సందేశాన్ని ఇచ్చాయి. ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపింపబడింది అని చెప్పారు. చెప్పగానే కాన్స్టాంటైన్కి ఒక బలమైనటువంటి ఆశ కలిగింది. అలాంటి గొప్ప వ్యక్తికి మనం ఎందుకు పండుగ చేయకూడదు అని ఆయన ఏం చేశాడంటే, క్రిస్మస్ ఆరాధన చేయడానికి బలమైనటువంటి ఆ ఒక తీర్మానము చేసిన వ్యక్తి కాన్స్టాంటైన్. అతడు అంతకుముందు హిస్టరీ, సంఘ చరిత్ర బోల్డ్ అన్ని కారణాలు చెప్తాయి అతని గురించి. అతడు సూర్యదేవుడిని ఆరాధించేవాడని, డిసెంబర్ 25 సూర్య భగవానునికి ఆరాధన చేసే పండగ దినమని, ఇలాగ చరిత్రలో బోల్డని కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా కానీ కాన్స్టాంటైన్ ఈ పరిశుద్ధ గ్రంథంలో వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనకి 66 పుస్తకాలు వచ్చాయి. ఎన్ని ఉన్నాయి గ్రంథాలు? 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలని ఇలాగా గ్రంథస్థం చేసి మనకి గ్రంథం అందించడానికి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి కాన్స్టాంటైన్. ఇతడు 324లో నైజియా దేశంలో నైజియా కౌన్సిల్ అని పెట్టి, అందరూ వినాలి ఏంటి, నైజియా కౌన్సిల్ అని, నైజియా ఒక పెద్ద సిటీలో నైజియా కౌన్సిల్ అని పెట్టి ప్రపంచంలో ఉన్న వేద పండితులందరినీ పిలువనంపించి వారు దేవుడు చెప్పిన ప్రవచన గ్రంథాలన్నిటినీ ఒక చోట జోడించి గ్రంథంలో ఏ పుస్తకం ఉండాలి, ఏ పుస్తకం ఉండకూడదు అని ఒక 3 నియమాల మీద పుస్తకం ప్రింట్ అయింది గ్రంథం. ఆ 3 నియమాల్ని, వాటికి వ్యతిరేకంగా నియమాలు ఉంటే బైబిల్ చేర్చకూడదని చెప్పి ఈయన చేసినటువంటి కృషే 66 గ్రంథాలు రావడానికి కారణం. దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 66 పుస్తకాలు రావడానికి కారకుడు కాన్స్టాంటైన్. నైజియా కౌన్సిల్లో దేవుని బిడ్డలారా, ఆ తరువాత రోమన్ క్యాథలిక్ మిషన్ వచ్చి మళ్ళీ ఈ బైబిల్కి కొన్ని గ్రంథాలు చేర్చి పవిత్ర గ్రంథం అని పేరు పెట్టి వాళ్ళు మక్కబీ గ్రంథం, మారేబిలి గ్రంథం, ఎబూసీల గ్రంథం అని ఇలా కొన్ని గ్రంథాలు చేర్చి దేవుని యొక్క ప్రణాళికను పాడు చేశారు. అయితే పరిశుద్ధ గ్రంథం రావడానికి కృషి చేసిన వాడు కూడా కాన్స్టాంటైనే.
అతడు ఆకాశంలో సిలువే విజయం అన్న మాటలు చదవగానే అతడు ఒక ప్రకటన చేశాడు. వేద పండితులని అందరూ క్రీస్తు గురించి చెప్పగానే అతడు రోములో ఒక ప్రకటన చేశాడు. ఓ రోమా ప్రజలారా ఆలకించండి, ఈ రోజు మొదలుకొని రోములో ఉన్న పసిపిల్లాడు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు మెడలో సిలువలు వేసుకోవాలి అన్నాడు. ఒక్క దెబ్బకండి రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొనువంటారే, ఒక్క దెబ్బకి రోమా సామ్రాజ్యం క్రైస్తవ రాజ్యం అయిపోయింది. అందరు గట్టి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సిలువను మెడలో వేసుకునే వాళ్ళే. 312లో రోములో బలమైన క్రైస్తవ సంఘ స్థాపన జరిగింది. ఆవగింజ చిన్నదే, కాన్స్టాంటైన్ ఒక్కడే ఆకాశ పక్షులన్నీ నివాసం ఉండడానికి యోగ్యమైనట్టుంది. ఇలా ఉంది పరలోక రాజ్యం అని ప్రభు చెప్పిన ఉపమానం కాన్స్టాంటైన్ గురించింది. ఆ ఒక్క వ్యక్తి ద్వారా బలమైన సంఘ స్థాపన జరిగింది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆలకించండి. ఆ తర్వాత పండగను కూర్చున్న క్రిస్మస్ను కూర్చున్నటువంటి కూడా ఆధారం ఈ కాన్స్టాంటైన్ వెతుకులాట చేశాడు. చాలామంది అంటారు, ఏమంటారంటే ప్రభు వారు డిసెంబర్ 25న పుట్టాడని బైబిల్ ఎక్కడుంది? ఉంటే చూపెట్టండి, మేము కూడా ఆరాధిస్తాం. అది చూపెట్టిన వాడికి ఓ 10 లక్షలు ఇస్తానంటాడు ఒకడు, 5 లక్షలు ఇస్తానంటాడు ఒకడు. అసలు యేసు ప్రభు పుట్టిన విషయాలే లేవంటాడు ఇంకొకడు. అసలు మీకు ఒక మాట చెప్తాను, యేసయ్య ఉన్నాడు కదా, ఉంటేనే కదా క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని వచ్చినాయి. అయితే ఆయన లేకుండానే పుట్టకుండానే ఈ శకాలు వచ్చినాయా? అప్పుడు ప్రశ్నేశ్వరుడు కొద్దంత బుర్రాన్న ఉండొద్దు. మీకు అర్థమవుతుందా? ఆయన యుగ పురుషుడు, శక పురుషుడు అంటారు యేసయ్య. ఆయన వచ్చాక కాలము 2గా విభాగింపబడింది, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని. అలాగే విభజించడానికి కూడా కారకుడు కాన్స్టాంటైన్. కాన్స్టాంటైన్ చేసినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఆ పరిశోధన ఏంటంటే, ఆయన పుట్టాడంటున్నారు, ఆయన గురించి బోల్డని కథలు ఉన్నాయి. ఆయన సూర్యుని ఆరాధిస్తారు, సూర్య భగవాన్ని ఆరాధించే రోజు డిసెంబర్ 25 అని చెప్పే ప్రసంగాలు కూడా లేకపోలే. కానీ అతను చేసినటువంటి ఒక బలమైన పరిశోధన ఏంటంటే, అట్టి మహనీయుడికి పండగ చేయాలి. ఇంతగా ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరు చెప్పబోతా ఉంటే ఆయన ఏం చేశాడంటే, ప్రపంచం ఆయన పుట్టినప్పుడు తొలి జనాభా లెక్కలు జరిగినాయి. ఆ జనాభా లెక్కలు ఇవ్వడానికే యోసేపు మరియను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేంకి వెళ్ళాడు. అయితే ఆమె నిండు చూడాలి కనడానికి సిద్ధపడిన దినాలవి. కానీ ఆ దినాల్లో ఆమెకు సత్రంలో స్థలం దొరకకపోతే సత్రానికి ఎదురుగా ఉన్న పశువుల పాకలు ఆ రోజు ఉంది. ఆమెను అక్కడ డెలివరీ అయిన తర్వాత యోసేపు మరియల లెక్కలు వారికి పుట్టిన ఆ బాలయేసు యొక్క పుట్టుక దినం గ్రంథంలో ఉంది, ఆ జనాభా లెక్కల్లో ఉంది. ఆ జనాభా లెక్కలంట కైసర్ ఔగుస్తు తీయించాడట. ఎవరి కైసర్ ఔగుస్తు? ప్రపంచంలో వినండి, తొలి జనాభా లెక్కలు తీసిన చక్రవర్తి కైసర్ ఔగుస్తు. ఆ కైసర్ ఔగుస్తు పేరు మీదే మన నెలల్లో ఆగస్టు మాసం నడుస్తుంది. కైసర్ని ఇంగ్లీష్లో సీజర్ అంటారు, ఔగుస్తుని అగస్టస్ అంటారు. సీజర్ అగస్టస్ అనే ఆయన జనాభా లెక్కలు తీయించాడు. అతని పేరు మీద ఆగస్టు మాసం నడుస్తుంది. అతడు చేసిన పరిశోధన ఏంటంటే, కాన్స్టాంటైన్ చేసింది, ఈ జనాభా లెక్కలు ఇచ్చిన రోజున మరియ యోసేపులు లెక్కలకు వచ్చారు కదా రాయించుకోవడానికి, జనాభా లెక్కలో పేరు నమోదు చేసుకోవడానికి. ఆ డేట్ను బట్టి డిసెంబర్ 25 పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? నిజంగా వెతికితే దేవుడు దొరుకుతాడు, అన్నిటికీ ఆధారాలు దొరుకుతాయి. కొంతమంది ముస్లిం మామలు ఉంటారండి, వాళ్ళకి చదువు రాదు, తారీఖులు తెలియదు. డబ్బులైతే మాత్రం 1, 2, 3 అని 100 సార్లు లెక్క పెట్టుకుని బొడ్లో దాచుకుంటాం. ఆ లెక్కల వరకే తెలుసు. అయితే ఎప్పుడు తారీఖు ఏ తారీఖో తెలియదు. అలాంటి వాళ్ళకు ఒక మనవరాలు ఉందనుకోండి, మా అమ్మ మీ మనవరాలు ఎప్పుడు పుట్టిందే అని అడిగా అనుకో, ఏంటి బాబు మా మనవరాలా ఎప్పుడు పుట్టిందని? ఏమో నాకు ఈ తారీఖుల నెలలు ఎక్కడ తెలుసు, సంవత్సరాలు ఎక్కడ తెలుసు. మా మనవరాలు పుట్టినప్పుడు
ఆమె పుట్టిన 4 రోజులకి పెద్ద గాలివాన వచ్చింది అన్నిది. ఏంటంట? ఎప్పుడు వచ్చిందమ్మా? రణక ఎప్పుడు పుట్టింది అమ్మాయి? పెద్ద గాలివానకు 4 రోజుల ముందు. హలో, ఇంతకీ పెద్ద గాలివాన ఎప్పుడు వచ్చింది? 1977లో వచ్చింది. ఏ నెల? నవంబర్ 19 వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు పుట్టింది? 4 రోజుల ముందు. నవంబర్ 19 గాలివాన అయితే 4 రోజుల ముందు నవంబర్ 15న. ఈజీగా చెప్పవచ్చు, బుర్రనోడు కాస్త బుర్ర ఉపయోగిస్తే. యేసు ప్రభు ఎలా పుట్టాడో కథ చరిత్ర వెనక తవ్వితే ఈజీగా చెప్పవచ్చు. లోకరక్షకుడు పుట్టాడు, కానుస్టాండే పెద్ద పండగ చేయడం మొదలుపెట్టాడు. మేము మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు అండి, అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే సింగపూర్ అంత పెద్ద పెద్ద పండగ జరుగుతుంది, క్రిస్మస్ వేడుకలు. ఓ అద్భుతమైన లైటింగ్. అవి ఎలా ఉందంటే ప్రపంచం అంతా ఆరాధిస్తున్నారు లోకరక్షకుడిని. ఆవగింజ చిన్నదే, కూర మొక్కల కల పెద్దదై ఆకాశ పక్షులు అన్ని దేశాల వాళ్ళు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. అందరికీ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడు కానుస్టాంటైన్ అలా వాడుకున్నాడు. అది 3వ సంఘము, 3వ ఉపమానం. ఇప్పుడు 4వ సంఘము తుయాతైరా సంఘం. తుయాతైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయి, నీ క్రియలు, నీ సహనం, నీ ప్రేమ, నీకు పరిచర్య నేను ఎరుగుదును, అయినా నీ మీద తప్పకుంటుంది. నీలో యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఎవరు ఈ యెజబెలు? దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉత్తర దేశం అని పిలువబడే ఒక దేశం ఉంది. ఏ దేశం? హలో, నా వైపు చూడాలి. ఉత్తర దేశం అని ఒక దేశానికి పేరుంది. ఏ దేశం? ఆ దేశం పాస్ మరి చెప్పకూడదు, మిగిలిన మాట్లాడచ్చు. హలో, నా వైపు చూడాలి. బుద్ధిమంతులకు బైబిల్ వైపు చూడొద్దు. ఉత్తర దేశం తూర్పులం పోయినండి అంటారు. తూర్పులం ఎక్కడుంది? ఇటుందంట. మా సమోసా ఎట్లా అన్నాడు, ఎగరేస్తున్నాడు చెయ్యి. ఉత్తర దేశం. ప్రపంచంలో మీరు ఎప్పుడన్నా బైబిల్ చదివేటప్పుడు ఉత్తర దేశం అన్న మాట వచ్చిందనుకోండి, ఇజ్రాయెల్ దేశం అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి ఉత్తర దిక్కున ఉంది ఇజ్రాయెల్ దేశం. అప్పుడప్పుడు కొన్ని పదాలు వస్తాయి ఉత్తర దేశం అని. మళ్ళా సభాపర్వతం వేరే నన్ను తీసుకుపోవద్దు. అక్కడ పోయినాక మళ్ళీ అక్కడే ఉంటా కాసేపు. సభాపర్వతాన్ని గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో చిన్న పొరలోనే చిన్న చిన్న సంగతులు తెలుసు, అందుకని అక్కడ దాన్ని జీర్ణం చేసుకోవడానికి బోల్డంత టైం పట్టింది. అయితే ఇజ్రాయెల్ దేశానికి ఆహాబ్ అనే రాజు ఉన్నాడు. ఆహాబ్ అనే రాజుకి ఒక భార్య ఉంది, రాణి. ఉత్తర దేశపు రాజు గారి భార్య యెజబెల్. ఆమంట ఆహాబు చేత బయలు ప్రవక్తలకి జీతాలు ఇప్పించేదట, విగ్రహారాధన చేసేదట, బలులర్పించడానికి కారకురాలయ్యింది, వ్యభిచారము చేయడానికి, జారత్వము జరిగించడానికి ఆమె కారకురాలు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ యెజబెల్ని మంచం పట్టిస్తాం, దానితో వ్యభిచారం చేసిన వాడిని మంచం పట్టిస్తాం. ఓరి నాయనో, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కాక వేరొక దాన్ని నువ్వు ఆరాధిస్తే దేవాది దేవుడు నిన్ను మంచం పట్టిస్తాడట. ఇక నువ్వు తిరగవంతే. దేవుని కాకుండా వేరొక దాన్ని ఆరాధిస్తే నువ్వు ఖచ్చితంగా మంచం పట్టావంటే బ్రతుకున్నావనే పేరుకే కానీ చచ్చినంత సమానం. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది దేశం, ఇజ్రాయెల్ దేశం ఆరాధిస్తుంది. జీవము కలిగిన దేవుని ఆరాధించాలి. కానీ బయలు ప్రవక్తలు ఉన్నారట. ఏలియా దినాల్లో ఏలియా బయలు ప్రవక్తలు తల నరికి వేయిస్తాడు. దేవుని దేశం అది. అయితే ఆ దేశంలో బయలు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అది 4వ సంఘము, 4వ ఉపమానం. దేవుని బిడ్డలారా ఆలకించండి.
4వ ఉపమానం ఏంటంటే, ఒక స్త్రీ 3 కుంచెముల గోధుమ పిండిలో పులిసిన ముద్దను పెడితే పిండి అంతా పులిసిపోవును కదా. ఇలా ఉంది అంటాడు 4వ ఉపమానం. పులిసిన పిండి అయిపోద్దట. అంటే ఇప్పుడు చెప్తా వినండి, మీకు అర్థమయ్యేటట్టు. 3 కుంచెముల గోధుమ పిండి, మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, దేవుడు త్రియేక దేవుడు. అయితే 4వ ఉపమానం 4వ సంఘం అన్నానే, 4వ సంఘకాలం చెప్తున్నాను. 4వ సంఘము క్రీస్తు శకం 500లో ప్రారంభమైంది. అంటే 3వ సంఘం పెర్గమ సంఘకాలం 312 నుంచి 500 వరకు నడిచింది. 4వ సంఘం తుయాతైర సంఘకాలం 500 నుంచి 1500 వరకు నడుస్తుంది. అయితే ఆ కాలంలో జరిగిన విషయాలు ఏంటంటే, క్రీస్తు శకం 500లో కాన్స్టాంటైన్ 312లో రోములో ఉన్న వాళ్ళందరూ సిలువేసుకోవాలని చెప్పాడు కదా. రోము క్రైస్తవ రాజ్యం అయిపోయింది కదా. 500 నాటికి వచ్చేసరికి రోములో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఏం చేశారంటే, మనం ఒక మిషన్ లాగా తయారవుదాం, క్రైస్తవ్యానికి కొన్ని పద్ధతులు పెడదాం, నియమాలు పెడదాం, పెట్టి వాటితో పాటు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే దేవుడు అంటున్నారు, వారితో పాటు మేరీ మాతను కూడా కలుపుదాం. అయ్యో, 3 కుంచాల గోధుమ పిండి త్రియేక దేవుడు, ఆయన్ని ఆరాధించాలి. అందులో పులిసిన ముద్ద మేరీ మాత్రం పెట్టారు. పిండంతా పులిసిపోయింది, భక్తి అంతా పాడైపోయింది. దేవుని బిడ్డారా, నేను మరియమ్మకు నేను వ్యతిరేకిని కాదు, కానీ ఆమెను దేవతగా చేర్చకూడదు. ఆమె పవిత్రమైన స్త్రీ, ఆమెను ఎవడు కూడా ఆమెను తప్పు పట్టడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, ఆమె చిన్న వయసులోనే దేవుణ్ణి లోకానికి అందించింది. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. నేను క్రిస్మస్ సందేశాన్ని గుర్తు చేసినప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాను. దేవుణ్ణి లోకానికి అందించే ఒక గుంపు ఉంటారు సంఘంలో, దేవుని ఆరాధించే 2వ గుంపు ఉంటారు సంఘంలో, 3వది దేవుని అవమానించే 3వ గుంపు ఉంటారు సంఘంలో. దేవుని లోకానికి అందించే వారిలో మొదటి వ్యక్తి కన్య మరియ. మరియ పరిస్థితి ఏ పరిస్థితిలో దేవుని అందించిందో తెలుసా? మరియను యోసేపుకి ప్రదానం చేశారు. ఇజ్రాయిల్ ఎప్పుడు ప్రదానం చేస్తారంటే, ఒక అమ్మాయిని, వినండి, ఇద్దరు సమీప బంధువులు ఉన్నారనుకోండి, అంటే అయిన వాళ్ళు సమీప బంధువులు. అంటే బోయాజుకి సమీప బంధువురాలు ఎవరు? నయోమిని బట్టి రూతు బంధువురాలైంది. నయోమి ఆమె పేరు చెప్పాలి, అర్థమవుతుందండి, నయోమి. అలాగే సమీప బంధువులు, ఒక అబ్బాయి పుట్టాడనుకోండి ఒక ఇంట్లో, ఇంకొక ఇంట్లో అమ్మాయి పుట్టింది అనుకోండి బంధువులలో, ఈ అబ్బాయికి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఈ పిల్లాడికి అమ్మాయికి 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు. అదే ప్రధానం. అదైన తర్వాత మళ్ళీ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత 13 నుంచి 15 సంవత్సరాల మధ్య కాలంలో ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తామనుకుంటారో ఆ అమ్మాయి, ఆ యవన కుమార్తె మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ అయిపోయిన ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రధాన కార్యక్రమం పెడతారు. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 15 years లోపే మరియను యోసేపుకి ఇచ్చి ప్రదానం చేశారు. ప్రదానం చేసిన కొన్ని రోజులకే దేవదూత వచ్చింది. మరియ భయపడదు, నీకు శుభం, దయాప్రాప్తురాలా నీకు శుభం, సర్వోన్నతుని ఆత్మ నిన్ను ఆవరించింది, దేవుని ఆత్మ నిన్ను అభిషేకించింది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతివయ్యావు అనగానే ఆ ఏజ్లో 14 సంవత్సరాల టైంలో నువ్వు గర్భవతి అయ్యావు అని ఎవరైనా చెప్పారనుకోండి పెళ్లి కాకముందు, ఇంకా ఏం చేస్తారండి? అమ్మా ఏం చేస్తారు? అమ్మో ఇది ఎక్కడ గొడవ, నాకు గర్భం రావడం ఏంటి, నాకు కడుపు రావడం ఏంటి, అమ్మో ఇక నన్ను ఎవరైనా లెక్క చేస్తారు, నన్ను చంపేస్తారు, నేను సమాజంలో ఎలా తలెత్తుకు తిరగాలి, బోల్డంత గోడ చేస్తాం. మరి అంటే దూతని ఎరిగి, అయ్యా ఇది ఎలా సాధ్యం, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావన్న సంగతి నాకు తెలుసు, ఇది ఎలా సాధ్యం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలా జరుగుతుంది అంటే భయపడద్దు మరియా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించావు, దేవుడు వస్తున్నాడు నీ ద్వారా లోకానికి. బా అప్పుడు అమ్మంటుంది, సరే నువ్వు చెప్పినట్టు నాకు జరగనిమ్ము. అబ్బా
ఎంత భయభక్తులు కలిగిన యవనస్తురాలండి. ఈ రోజులో మన యవనస్తులైన కూతుర్లకి కొడుకులకి 14 ఏంటి 30 సంవత్సరాలు వచ్చిన బాప్తీసం తీసుకోమంటే తీసుకోరు. దేవుని లోకానికి అందించి నాకెందుకులేండి, ఆరాధించే గుంపులో కూడా చేరలేము మనం. బాప్తీసం తీసుకోండి అంటే ఇప్పుడే కాదు బాబాయ్, ఇప్పుడే కాదు తాత అంటారు. మొహం ఇట్ట పెట్టి సొరకాయ మొఖాలలాగా ఉంటాయి, తోసుకుపోయిన మొఖాలు నీ మొహం. యేసుప్రభు నమ్ముకొని బాప్తీసం తీసుకోండి అంటే యవనస్తుని పెట్టి అప్పుడే కాదండి అంటారు. అసలు నీ మొహం అద్దంలోకి వెళ్ళి చూసుకోసారి. యేసుప్రభు లేకుండా ఏ మొహం అందంగా ఉండదు. స్తోత్రం. యేసయ్యను ధరించు, నీకు బహు అందం వచ్చేసింది. స్తోత్రం చెప్పరా? చేతులు లేకపోవట్లేదా? హల్లెలూయా. ఆయన ఎంతో సుందరుడు, ఆయనను కలిగిన బిడ్డలు మనం కూడా ఎంతో సుందరులని. ఆమేన్ చెప్పరా? ఆమేన్. హల్లెలూయా. దేవుని కలిగిన వాళ్ళు బలవంతులండి, దేవుని కలిగిన వాళ్ళు ధనవంతులండి, దేవుని కలిగిన వాళ్ళు సుందరులండి. అసలు దేవుని కలిగిన బిడ్డలు పాదాలే సుందరములు అంట. సువార్తికుని పాదములు ఎంతో సుందరములు అంటాడు. అబ్బా, మా కాళ్ళే అందంగా ఉంటాయి, మా ముఖంకి ఎంత అందంగా ఉంటుంది. నోరు మూసుకోవాయి అంటారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఒక కూతురు ఉంది. అంటే నీ ముఖం అంటే బాబాయ్ ముఖమే బాగుంటుంది అంట. భాషమారే బాగుంటుంది, పిల్లలకి అది ఒక అందం. పేర్లు చెప్పంలే. అవునరా మీ బాబాయ్ స్టైల్గా ఉంటాడు అంటే అప్పుడు మన గడ్డం మెయింటెనెన్స్ అయితే అంత ఒక కథ. నల్లలో అయినా కానీ నేను అనుకుంటే ఎప్పుడు బలహీనంగా ఉంటాను అనుకోను. నేను ఏసైనా కలిగి ఉంటాను. ఐఎమ్ ఏ స్టైల్ మ్యాన్. ఇప్పటికి ఇరిషాడు తగ్గదు. దేవుని స్తుతించేవాడు దర్జాగా ఉండొచ్చండి. లోకము వేషాలు అవసరం మనకి. ఏసై వేషాలు వేస్తేనే లోకం అంతా ఆకర్షింపబడింది. ఆమేన్ చెప్పవే. స్తోత్రం. ఏసైని కలిగి ఉండేవాడు రారాజు పిల్లలు మనం. ఆమేన్. హల్లెలూయా. లోకం మనం ఎంతో వస్తుంది దేవుని స్తుతించడానికి. ప్రజలు మనతో ప్రేమగా ఉంటారు ప్రభుని స్తుతించడానికి. ప్రభు ప్రజలు మనల్ని ప్రేమిస్తారు, ఏసైని ప్రేమించినట్టు మనల్ని ప్రేమిస్తారు. లోకపు యుక్తి వద్దు, లోకపు మోసం వద్దు, లోక పాపం వద్దు, ఏసైని ధరించు. మరి అండి, అయ్యా నువ్వు చెప్పినట్టు నాకు కలుగును గాక. ఆ టైంలోనంట తెలిసిపోయిందంట మరియకి గర్భవతి. మరియా అందరు చెప్పేసుకుంది బంధువులకి. ఈ సంగతి యోసేపు తెలిసింది. ఒరేయ్, నాకు ప్రదానం చేసిన అమ్మాయి గర్భవతి అంట, నాకు వద్దు, ఎలాగన్నా వదిలేస్తా అని అంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, యోసేపు రహస్యముగా ఆమెను విడనాడాడట. దేవదూత వచ్చింది. ఏంటి ఏం ఆలోచన చేస్తున్నావు? పుట్టిన ఆయన పుట్టబోయే ఆయన దేవుడు. జాగ్రత్తగా కేర్ తీసుకో. వేరే వేరే తలంపులు అనేది నువ్వు ఆలోచన చేయగానే నేను వచ్చేస్తా అనగానే అమ్మమ్మ క్షమించండి అని ఆ రోజు నుంచి యోసేపు ఆమె విషయంలో అంట ఎంతో శ్రద్ధ చూపించాడట. అందుకు జనాభా లెక్కలకు తీసిపోయాడు పెళ్లి కాకముందు. అర్థమైందా? దేవుని స్తుతించండి, దేవుని చేర్చుకోండి. మరియా చాలా సాహసం చేసి లోకానికి దేవుని అందించినారు యవనస్తురాలు. కానీ ఆమెను దేవతగా చేర్చకూడదు. రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు క్రీస్తు శకం 500లో తండ్రి కుమార పరిశుద్ధాత్మతో పాటు మేరీ మాత ఆరాధన మొదలుపెట్టారు. పిండంతా పులిసిపోయింది. అది 4వ ఉపమానం. అలాగే ఇజ్రాయెల్ దేశంలో, ఉత్తర దేశం అన్నానే, ఇజ్రాయెల్ దేశంలో ఆహాబు భార్య, ఆహాబు ఇజ్రాయెల్కు రాజు. ఇజ్రాయేలు రాజు ఇజ్రాయేలు దేవుణ్ణి సేవించాలి, యెహోవాను సేవించాలి. అయితే రాణి అయిన యెజబెల్ ద్వారా దేశంలోనికి విగ్రహారాధన వచ్చింది. పాడైపోయింది దేశం, అసభ్యంగా తయారైంది. దేవుని కోపం వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఆ యెజబెలుతో వ్యభిచరిస్తున్నటువంటి వారిని మంచం పట్టేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, దేవుడు రెండింటిని అసహించుకుంటాడు. ఒకటి వ్యభిచారం, రెండవది విగ్రహారాధన. God hates 2 things. First thing is adultery and second thing is idolatry.
విగ్రహారాధన, వ్యభిచారాన్ని దేవుడు అసహించుకుంటాడు. తుయతైరా సంఘంతో అంటున్నాడు, నీ క్రియలు, నీ పరిచర్య, నీ సహనం, నీ ప్రేమ నేను ఎరుగుదును. ఐ నో ఎవ్రీథింగ్. కానీ నీ మీద తప్పు ఒకటి ఉంది. విగ్రహాలకు అర్పించింది తింటున్నాం, విగ్రహారాధన చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, జారత్వం చేస్తున్నాం. నిన్ను మంచం పట్టిస్తాం. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం సరి చేసుకుందాం. దేవునికి మహిమ కలగాలి. మన జీవితాల ద్వారా మన దేవుడు ఆయన మహిమ పొందాలి. ఆయన మనలో ఆనందించాలి. మనల్ని మనతో ఆయన నివాసం చేయాలి. ఆయన మనతో ఉండాలంటే ఆయనకే స్తుతి కలగాలి మన ద్వారా. అట్టి గొప్ప కృప దేవుడు అందరికి దయచేయునుగాక.